రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయించామని చెప్పడం పెద్ద బూటకం. ముఖ్యంగా మాటలేమో కోటలు దాటిపోతున్నాయి, చేతలు చూస్తేనేమో శూన్యంగా ఉంది. ఇది ఈ బడ్జెట్ వివరణ. గత 2025-26 సంవత్సరం యొక్క బడ్జెట్లో ఇలాగే చెప్పారు. ఇప్పుడు 26-27లో కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆయన బడ్జెట్ రిలీజ్ చేస్తూ వ్యవసాయ రంగానికి చాలా పెద్ద పీట వేశాం అని చెప్తుంటే అసలు ఆ నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి ఉంది. ఒక పక్కేమో పండించిన పంటలకేమో గిట్టుబాటు ధరలు లేవు. వాటికి ముఖ్యంగా మొక్కజొన్న, మిర్చి, పొగాకు, టమాటా ఇవన్నీ పంటలు కూడా గిట్టుబాటు ధరలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము గతంలో వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధులు ఇచ్చాము మేము అని చెప్పేసి. అప్పుడు కాదని చెప్పి నేను శ్రీకాకుళం వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పొచ్చాను. కానీ ఈవేళ బడ్జెట్లో చూస్తే కేవలం 500 కోట్లు స్థిరీకరణకి పెట్టారు అంటే రైతుల మీద ఎంత శ్రద్ధ ఉంది, రైతుల మీద ఎంత ప్రేమ ఉంది వీళ్ళకి అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఎంత బూటకం. కనీసం ఒక 5,000 కోట్లు కూడా పెట్టలేని పరిస్థితిలో బడ్జెట్ ఉందంటే వ్యవసాయ రంగం మీద రైతే వెన్నెముక, రైతే దేశానికి ఇది అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రైతు గురించి పాటుపడుతున్నాడు. ఎంత అవాస్తవం. అందులో ఏం తేడా, కేవలం 500 కోట్లే పెట్టారు. అలాగే మీకు 6,000 కోట్ల రూపాయలు మేము అన్నదాత సుఖీభావకి మేము పెట్టామంటున్నారు. అన్నదాత సుఖీభావకి 6,000 కోట్లు పెడితే ఇంకా అంటే గతంలో 46 లక్షల మంది రైతులకి వ్యవహారం చేశారు. సంవత్సరానికి 20,000 రూపాయలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి లింకేజ్ పెట్టి ఆ లింకేజ్లో 20,000 ఇవ్వడానికి అని చెప్పి అంటే ఇంక అసలు రైతులు పెరగరేమో ఈ లెక్కనే. రైతులు పెంచే పరిస్థితి లేదు, రైతులు కుదించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. దాన్ని కూడా కనీసం 10,000 కోట్ల రూపాయలకి బడ్జెట్ పెంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా చేతకాంతనం కింద తయారైపోయింది. పైగా రైతులకి ఎక్కడ కూడా ఏ విధంగానూ కూడా మద్దతు ధర లేనప్పుడు ప్రభుత్వం కలగజేసుకోవటం లేదు, ఇక్కడ డబ్బులు ఇవ్వటం లేదు, దాన్ని ఏమీ చేయటం లేదు. అలాగే ఇక జల వనరుల విషయంలో కూడా ఎక్కడ కూడా పోలవరం ప్రాజెక్టుకి ఏమో అప్పులు తెచ్చి వ్యవహారం చేస్తున్నారంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు కట్టడం కాదు, ముందు దాంట్లో ముంపు గ్రామాలైనటువంటి ముంపు గ్రామాల నిర్వాసితులకి ముందు ఆదుకోవాలి. వాళ్ళకి సెటిల్ చేస్తే కానీ వాళ్ళు భూములు ఇవ్వరు. ఆ విధంగా ఎక్కడ ఎదరకపోవటం లేదు. ఇది కేవలం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా కట్టవలసిన ప్రాజెక్టును కూడా వీళ్ళని ఎత్తినేసుకుని దాన్ని వ్యవహారం చేస్తున్నారు. ఇది మాత్రం చాలా దుర్మార్గం. ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని చెప్పేసి కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉత్తరాంధ్ర కానీ లేదా రాయలసీమకు కానీ మేము వేలాది కోట్లు ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. అది కూడా ఎక్కడ ఇది లేదు. బడ్జెట్కి దీనికి క్రియాశూన్యంగా కనపడుతుంది. రాయలసీమ ప్యాకేజీల్లో రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు పదే నిన్న కూడా అసెంబ్లీలో చెప్పారు, రాయలసీమని ఒక హబ్గా చేస్తాం మేము, రాయలసీమ దేశంలోనే గొప్ప హార్టికల్చర్ హబ్గా చేస్తామని చెప్పేసి ఆయన చెప్తుంటే ఆ హార్టికల్చర్ హబ్ మాట దేవుడరిగా అక్కడ పండించిన పంటలకి ఇవాళకి కూడా మద్దతు ధరలు లేవు. రోడ్ల మీద పారపోసుకుంటున్నారు. టమాటా కానీ, చిన్నీ కానీ ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఆఖరికి ఈ కర్బూజా కూడా చాలా దుర్మార్గంగా తయారైపోయింది. ఏ పంటలకు కూడా హార్టికల్చర్ వ్యవహారంలో రాయలసీమను కూడా బడ్జెట్లో ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బడ్జెట్ కేటాయింపులు అసలు వ్యవసాయ రంగానికి అసలు బాగాలేదు. అలాగే నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ముందు ప్రాజెక్టులు ఏవైతే రైతాంగానికి కావాల్సిన ప్రాజెక్టులు అవి పూర్తి చేయకుండా ఊరికే కాలయాపన చేస్తూ వ్యవహారం చేస్తున్నారు. దానికి కూడా సరైన నిధులు కేటాయించట్లేదు. వీటి మీద మేము ఖచ్చితంగా బడ్జెట్ని పునర్పరిశీలన చేసి ఈ రాష్ట్ర రైతులను ఆదుకోమని చెప్తున్నాం. తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని చెప్పేసి మొన్నటి వరకు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఆ పథకాన్ని, ఆ గ్యారంటీ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేసి బీబీజీ రామ్జీ అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని రేపొద్దున నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అమలవుతుంది. దానికి నిధులు మొత్తం కోసి ఏంటి గతంలో 100% ఒక దీనికి ఇది ఉంటే ఒక పథకానికి ఉంటే ఆ ప్రాజెక్టుకి 100 దాంట్లోనే 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది. దానికి ఇప్పుడు ఏం చేశారంటే
ఇది కోత పోసేసి 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని అంటే దానికి వీళ్ళు ఏ విధంగా మ్యాచింగ్ ఇవ్వగలరు? అంటే ఈ పథకాన్ని ఎత్తేసే పరిస్థితిలో ఇది కనపడుతుంది. వలస కార్మికులు మళ్ళీ పెరిగిపోతారు, ఓ పక్కన ఉపాధి లేకుండా పోతారు ప్రజలు. దాని మీద కాంగ్రెస్ పార్టీ కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము ఇదే యాత్ర మీద, పరిరక్షణ యాత్ర మీద తిరుగుతున్నాం, ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మీద. దీన్ని దేశవ్యాప్తంగానే చాలా పెద్దమైన సమస్య ఇది. ఉపాధి కార్మికులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలో పూర్తిగా నష్టపోతారు. ప్రతివాడి జాబ్ కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా నష్టపోతారు. వాళ్ళందరూ కూడా పని కల్పించలేరు. 100 రోజులకి మేము గతంలో పని కల్పిస్తే ఈవేళ 125 రోజులు చేస్తామని చెప్పేసి చెబుతూ 100 రోజులకి గత సంవత్సరం చూస్తే 52 రోజులే పని కల్పించారు. 48 రోజులు కల్పించలేకపోయారు. 125 రోజులు అని వాళ్ళ బుడకం చెప్తున్నారు తప్ప ఎంత కల్పించగలరు? ఏదో విధంగా ఒకటి తీసేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని బడ్జెట్లో కేటాయింపులు సరిగ్గా కేటాయించి రైతాంగాన్ని, రైతు కూలీల్ని అందరిని ఆదుకోవాలని, ఆ అన్నదాత పథకంలోని వ్యవసాయ కౌలు రైతులకు కూడా ఎక్కడ కూడా ఈ మన కేటాయింపులు లేవు. దాన్ని కూడా కేటాయించాలి. కేటాయిస్తే తప్ప కౌలు రైతు బతకలేడు. ముఖ్యంగా ఈ పంటలు ఏమవుతున్నాయంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒకసారి పంట చేతికి వచ్చే టైంకి ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఏదో ఉపద్రవాలు వస్తున్నాయి. ఒక పక్కన ఇది వస్తుంది, సైక్లోన్ వస్తుంది, లేకపోతే ఫ్లడ్ వస్తుంది. ఇవన్నిటిలోనే రైతు నష్టపోతున్నాడు. దానికి పంటల బీమా పథకానికి కేవలం 250 కోట్ల రూపాయలు కేటాయించారంటే రైతు మీద ఎంత శ్రద్ధ ఉంది, రైతు మీద ఎంత ప్రేమ ఉంది ప్రభుత్వానికి అర్థమవుతుంది. కనీసం ఉచిత పంటల బీమా పథకానికి 250 కోట్లు కేటాయిస్తే తప్ప ఈ రాష్ట్రంలో సరిపోదు. దానికోసమని ఆ విధంగా బడ్జెట్లో రూపకల్పన చేయమని చెప్పి తిరిగి బడ్జెట్ని మళ్ళీ పునఃపరిశీలించమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.